నమస్తే వీటీవీకి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ వేణుగోపాల్, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనని అడిగి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. అభ్యర్థులని ఖరారు చేయబోతున్నారా? తప్పకుండా అండి. మొన్న ధన్ఖడ్ గారు, ఉపరాష్ట్రపతి గారు ఊహించిన విధంగా రాజీనామా చేశారు. అది అప్రూవల్ అయిపోయింది. సరే, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, ఈసీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా రేపు 21వ తేదీ నామినేషన్స్ పూర్తవుతాయి. ఇప్పటివరకు అభ్యర్థులను ఎవరు ఖరారు చేయలేరు. అయితే రేపు ఈ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నడ్డా గారికి అప్పచెప్పారు. నడ్డా గారు దానికి సంబంధించి రేపేదో ఫైనలైజ్ చేయబోతున్నారు. అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళని తెచ్చుకోవడం కోసమే ఈ పని చేశారు. రేపు వాళ్ళకి ఎవరు అవసరమో మనం చూస్తాం అనౌన్స్ చేస్తే. ఇంకా మేము ప్రతిపక్షాలు, మా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కానీ మిగతా మిత్రపక్షాలను సంప్రదించి ఏం చేయాలి, ఎవరు నిలబెట్టాలి, ఏం చేయాలనేది ఇంకా ఖరారు కాలేదు. ఖరారు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సో రేపు మొన్నాడు ఒక క్లారిటీ వస్తుంది. 21st లాస్ట్ డేట్ కాబట్టి. నమస్కారం అండి. నమస్కారం. చాలా చక్కగా వివరించారు సార్. ఇలాంటి మరిన్ని డే టు డే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.